ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామముగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నిన్ను హెచ్చించును అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు హెచ్చిస్తాడు, అంటే ఘనపరుస్తాడండి. అలా దేవుని చేత హెచ్చించబడాలి అన్నా, దేవుని చేత ఘనపరచబడాలన్నా ఏమి చేయాలి అనే విషయాలు పై వచనాల్లో చక్కగా చాలా స్పష్టంగా రాయబడ్డాయండి. మొదటిగా దేవుని అయిన మాట శ్రద్ధగా వినాలి. ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. వినుట వలన విశ్వాసం అనేది ఏర్పడుతుందండి. ప్రభువు మాట వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది? ఎప్పటికీ రాదండి. చూడండి, ఆనాడు పేతురు రాత్రంతా కూడా శ్రమపడినా ఒక చేప కూడా అతనికి దొరకలేదు. కానీ ప్రభు మాట చొప్పున వల వేశాడండి. అంటే ప్రభు మాట విన్నాడు కాబట్టే అక్కడ వారికి చేపలు దొరికినాయండి, లేకపోతే దొరికేవి కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట వినటం వలన ఒక విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఆ విశ్వాసము ఎన్నో విజయాలకి దారి తీస్తుంది. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. దేవుడు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ మనకి దీపముగాను ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉన్నాయండి. కావున అటువంటి ఆజ్ఞలన్నిటినీ తెలుసుకోవాలి. ఆజ్ఞలు అనుసరించి నడవలసిన వారమై ఉన్నాం. మొదటిగా దేవుని మాటను శ్రద్ధగా వినాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవాలి. అలా నడిచినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రియమైన వల్లరా, చాలామంది ఆజ్ఞలను మీరి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆజ్ఞలను మీరు ప్రవర్తించుట పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. కొంతమంది ఆజ్ఞలను తొలగిస్తారండి. ఈ ఆజ్ఞను నేను పాటించలేను అని. దేవుని మాట శ్రద్ధగా వినకుండా, ఆజ్ఞలు పాటించకుండా దేవుని ద్వారా ఘనపరచబడాలన్నా, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలన్నా మరి అవన్నీ కూడా ప్రియమైన వాళ్ళ అసాధ్యము. కావున ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరించాలి. దేవుని చేత హెచ్చించబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.